ఆంధ్రజ్యోతిలో ఈరోజు వచ్చినటువంటి ప్రధాన అంశాలు కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయో తదుపరిగా ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా టార్గెట్ 17 కనీసం 12 మనం ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి టార్గెట్ 17గా వెళ్తున్నారు. రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడమే లక్ష్యంగా అయితే పనిచేద్దాం. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సమన్వయంగా పనిచేసి సమన్వయంగా కలుపుకొని వెళ్ళి మనం అధికారాన్ని చేపట్టుకున్నాం. ఈ నేపథ్యంలోనే రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడాను టార్గెట్ 17 కనీసం 12 అయినా కొట్టాలంటూ కూడాను నిన్న విస్తృత స్థాయి సమావేశాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి మనం చూస్తున్నాం 8 నుంచి 12వ తేదీ దాకా నేతలతో సమీక్షలు, పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం చేకూరుతుంది. అలాగే బీఆర్ఎస్ పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల్లో బోర్ల పడి బొక్కలిన్న కూడా వారికి బుద్ధి రాలేదంటూ కూడా, అలాగే కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం చేస్తాం, జ్యుడిషియల్ విచారణ వేయిస్తామంటూ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం, దొంగను గజ దొంగను పట్టించాలనడం అంటే ఎందుకంటే వీరిద్దరూ ఒకటే అని కూడా గత ఎన్నికల సమయం నుంచి కూడాను విస్తృతంగా చేపడుతూ ఉంది. విస్తృతంగా తన వాయిస్ వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడాను. రెండు పార్టీలు ఒకటే అను, గతంలో మీరు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఈ పరంగా అయితే మీరు విచారణ చేయించాల్సింది కదా, బట్ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అనుకుంటూ కాంగ్రెస్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి అలాగే నేడు సీఎం రేవంత్ రెడ్డి కూడాను ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. లోక్సభ ఎన్నికలు నామినేటెడ్ పోస్టులపై అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీని నమ్ముకున్న వారు అలాగే అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడాను అసంతృప్తులను కూడాను సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టులు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడాను చర్చలు జరిగే అవకాశం ఉంది. అలాగే మరొకటి విషయానికి వస్తే స్మితా సబర్వాల్ పై వేటు, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రాధాన్యత పోస్టుకి అయితే బదిలీ చేయడం జరిగింది. స్మితా సబర్వాల్ ను రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ ఐఏఎస్లు బదిలీలు అయితే చేయడం జరిగింది. ఒకేసారి 26 మందికి స్థానచలనం చేయడం జరిగింది. రాహుల్ బొజ్జాకు ఇరిగేషన్ శాఖ, 5 జిల్లాల కలెక్టర్లకు స్థానం కలిగింది. అలాగే సీఎంఓ సంయుక్త కార్యదర్శిగా సంగీత, ప్రజావాణి నోడల్ అధికారి హరిచందన్ బదిలీ కూడా చేయడం జరిగింది. 8 మంది ఐఏఎస్లకైతే అదనపు బాధ్యతలు అయితే అప్పగించుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరొక అంశం చూసుకుంటే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్నట్టు మాట వైఎస్ షర్మిల విషయం. ఆ విషయానికి సంబంధించి నిన్న సీఎం జగన్ కూడా కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫోటో అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తుంది జగన్ నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడి పెళ్లి కార్డు అందజేతకి అయితే వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ మాత్రమే వారైతే ఉండడం జరిగింది. ఇక ప్యాలెస్ లో ఉంది పావు గంట. తర్వాత కేసీఆర్లో భర్తతో సమాలోచన, అలాగే రిటర్న్ వచ్చినప్పుడు కూడాను టీడీపీ నేతకు సంబంధించి కూడా వారు కలవడం జరిగింది. టీడీపీ నేత బీటెక్ రవితో ఎయిర్పోర్ట్లో కలిసినటువంటి ఫోటో మనం ఇక్కడ చూస్తున్నాం.